పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తివంతమైన సర్వేశ్వర, ఓ మహామహిమ కలిగిన ఒకే ఒక్క దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ఓ దివ్య సప్రసాదనాథ దేవా, మీ యొక్క కృపా దయ కనికరాల వల్ల తండ్రి గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ మీ ప్రేమానురాగాలతో నింపుతూ మీ కృపాదయ కనికరాలకు పాత్రలను చేస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభువా. దేవా, ఈ వారమంతా మాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభు, జరగబోయే వారంలో కూడా ఇదిగో ఈనాటి మీ యొక్క పవిత్ర వాక్యాల ద్వారా మేము మీ యొక్క ప్రేమాన్విత రూపాన్ని మాతో ఉంచుతున్నారని దివ్యప్రసాద రూపుడుగా ఈరోజు మాకు ఆదివారంలో మా హృదయాల్లోనికి వెంచేసి వస్తున్నారని విశ్వసిస్తూ నమ్ముతూ మిమ్మల్ని మహిమపరచుకునే విధంగా తండ్రి దేవుని చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని పవిత్రాత్మ సర్వస్వ శక్తి ద్వారా మాకు దయచేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొక మారు మీకందరికీ 18వ సామాన్య ఆదివారపు వాక్యపట్నాల ధ్యానమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి మన దివ్యసప్రసాదనాథుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర వాక్యపట్నాలు మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, రెండవ పట్టణము పండిత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు, మూడవ పట్టణము యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుంచి 58వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభు యొక్క పవిత్ర వాక్య పట్టణాల ముఖ్యాంశము నీవు వివేకవంతుడవా. అవును గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము ప్రశ్నించుకోవాలి, మనము వివేకవంతులమా అని. మనము నిజంగా వివేకవంతుడని అనిపిస్తే ఆ వివేకం మనల్ని నిజమైన దేవుడైన యెహోవా దేవుని సన్నిధికి, ఈ లోకయాత్ర ముగింపు అనంతరం తండ్రి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళంత ఉన్నదా నీ వివేకం? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుచేతనంటే నిజమైన లేక అసలైన వివేకవంతుడు విజ్ఞానానికి నిలయుడైన సజీవుడైన యేసుక్రీస్తు దేవుని తన రక్షకుడుగా అంగీకరించువాడే. వాళ్ళు మాత్రమే నిజమైన వివేకవంతులు. అలా యేసుక్రీస్తును నిజమైన రక్షకుడుగా అంగీకరించడమే నిజమైన వివేకం. మన రక్షకునిగా అంగీకరించడమే కాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వివేకానికి విజ్ఞానానికి నిలయుడైన యేసుక్రీస్తు దేవుడు పవిత్ర బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించుటకు తనే స్వయముగా లిఖించి మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞల మందసము రూపంలో యెరూషలేము దేవాలయంలో కొలువై ఉండుటకు ఇచ్చినట్లుగా ఆధునిక కాలంలో యేసుక్రీస్తు దేవుడు తన శరీర రక్తములు నిలయంతో దివ్యప్రసాద రూపంలో ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 58వ వచనం వరకు చదివితే అర్థమవుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుదేవుణ్ణి నమ్మి వారి శరీర రక్తములను జీవాహారంగా భుజించేవారు ఎంతో వివేకవంతమైన విజ్ఞానంతో విలసిల్లుతారు. ఈనాటి దేవుని మొదటి పట్టణము సామెతలు గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనములు చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనాలు. రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షారసమును సేవింపుము. మూర్ఖత్వమును విడనాడదువేని నీవు జీవింతువు, నీవు విజ్ఞాన పదమున నడువుము. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వీటిని మనం అర్థం చేసుకుని వారు ఒక్క మానవ జీవితంలో మరలా ఆ విజ్ఞానమునిచ్చు భోజనమునే ఆరగించవలనని తహతలాడుతూ
ఆరాటపడుతూ ఉండవలసిందే. ఎందువల్లంటే ఆ విజ్ఞానం ఇచ్చు ఆహారము అంత దైవానుభూతిని ఇస్తుంది. అందుకే ఆ దైవానుభూతిని యేసయ్య అనుగ్రహించిన జీవాహారాన్ని గొప్ప అవకాశంగా అందిపుచ్చుకోమంటున్నారు పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనంలో. ఆ వచనంలో ఇలా అంటున్నారు: అశ్రద్ధ వహించక దేవుడు యేసుక్రీస్తు ఇచ్చిన అవకాశమును వదులుకోవద్దంటున్నారు. జ్ఞానహీనులై జీవించవద్దంటున్నారు. ఇవి చెడు దినములు, అంతేకాక మోసపూరిత దినములు కాబట్టి దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ప్రయత్నించమంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ వాక్య పఠనములు కూడా మనం చదువుదాం. 15-16 వచనాలు పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కనుక మీరు ఎట్లు జీవించున్నారు అను దాన్ని గూర్చి శ్రద్ధ వహించుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నించుడు. ఆ అవకాశమే మనకు తండ్రి అయిన యెహోవాదేవుడు తన పుత్రుడైన యేసుక్రీస్తు ద్వారా దివ్యసప్రసాద రూపంలో అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యవంతమైనటువంటి అవకాశం. అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సహోదర, అసలు పవిత్ర క్రైస్తవ దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుసా? పవిత్ర దివ్య పూజ బలి సమయంలో జరుగు పవిత్ర కార్యం గురించి తెలుసుకోవాలంటే యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కుగా తండ్రి వద్ద ఉన్న దేవుడు మరి తల్లి ద్వారా మనుషుడైనాడు. ఆ మనుషుడైన యేసుక్రీస్తు దేవుడు ఇవాళ సువిశేషములో పలుకు పవిత్ర వాక్కులు ఏమిటో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ విషయం కూడా తెలుసుకుందాం. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అని అనెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనకు తన యొక్క శరీర రక్తం ద్వారా నిత్యకాలము జీవించుటకు ఇచ్చు భరోసా ఇచ్చు దివ్య సప్రసాదము. చూడండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చాలామంది క్రైస్తవులు ఈ జీవాహారమును భుజించుతున్నారు. కానీ ఆ జీవనాథుడు మనలోకి వేంచేసిన అనుభూతిని పొందుతున్నారా? అసలు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందంటే వర్ణించి చెప్పలేనంత దైవానుభూతితో యేసుక్రీస్తు దేవుడు దివ్య పూజ బలిలో గోధుమ అప్పము ద్రాక్షారస రూపంలో స్వీకరించినప్పుడు గోధుమ అప్పము మాంసము రుచితోనూ ద్రాక్షారసము రక్తపు రుచితోనూ ఉంటుంది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను 2015వ సంవత్సరంలో ఒక ఆదివారం మా తాడేపల్లిగూడెంలోని కరకట్ల విచారణ ఆర్సిఎం దేవాలయంలో దివ్య పూజ బలిలో స్వీకరించినప్పుడు నేను స్వయంగా ఆ అనుభూతిని పొందాను. గౌరవ సహోదరి సహోదరులారా, ఎంత దైవానుభూతిని పొందానంటే, ఆ అనుభూతిలో దేవాది దేవుడు సర్వసృష్టికర్త సర్వమానవాళి పాపరక్షకుడు నా హృదయంలోకి తన శరీరక్త రూపంలో రావటం, ఆ ఆనందాన్ని ఎవరికీ చెప్పకుండా నేనే అనుభవించాను. ఎవరికి చెప్పాలను ఆలోచన రాలేదు. నాలో నేనే పరమానందం డోలికల్లో తేలిపోయాను. ఆ ఆనంద అనుభూతుల్ని దివ్యసప్రసాద ఔన్నత్యము అను పుస్తక రూపంలో వ్యక్తపరిచాను. మా విచారణ సంఘస్థులందరికీ పంచి ఇచ్చాను. ఆ సంవత్సరం నుండి నా హృదయరాజు అయిన యేసుక్రీస్తు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారంటే చెప్పలేనన్ని చేస్తున్నారు. అన్నీ కాకపోయినా కొన్ని సందర్భం వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా యేసుక్రీస్తు దేవుని వాక్యాల ద్వారా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. అంతెందుకు, సామాన్యుల్లో అతి సామాన్యుడైన నన్ను ఈ యూట్యూబ్ ద్వారా తన వాక్య వివరణ మీకు ఇప్పిస్తున్నారంటే ఆలోచించండి. ఈ దివ్యసప్రసాదనాథుని క్రీస్తు శరీరక్తాల ఔన్నత్యం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు
నేను పొందుతున్న దైవానుభూతిని పొందాలన్నదే యేసుక్రీస్తు దేవుని కోరిక, ఈ దీనిని తృష్ణ. ఆనాటి నుండి మన హృదయరాజు దివ్యప్రసాద రూపుడు ఎన్ని పనులు చేస్తున్నారో చూడండి. ఆఫ్టర్ ఆల్, సామాన్యుడి కన్నా అతి సామాన్యుడైన నా ద్వారా ప్రతి సంవత్సరం ఉపవాస దినాలలో 40 రోజులు ఒక్క శుక్రవారంలో తప్ప తాడేపల్లిగూడెంలోని వీధి వీధికి తిరిగి శిలువ మార్గం చేయిస్తారు. రెండవదిగా దైవవాక్యాల వివరణలతో పుస్తకాలు రాయిస్తారు. దాదాపుగా 7 పుస్తకాలు రాశాను. మూడవదిగా ప్రతి నెల దివ్యప్రసాద ఔన్నత్యమును తెలియజేయు కరపత్రాలు వ్రాయిస్తారు, ముద్రింపజేస్తారు, పంచిస్తారు. నాలుగవదిగా ప్రతిరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగుల కొరకు ప్రార్థనలు చేస్తారు, స్వస్థతను ఇస్తున్నారు. ఐదవదిగా ప్రతిరోజు తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్లో ఉన్న చిరు వ్యాపారస్తుల షాపులకు వెళ్ళి వాళ్ళ రక్షణ కొరకు, వారి ఆర్థిక స్థితిగతుల కొరకు మొదలగు విషయాల కొరకై ప్రార్థన చేస్తారు. మొత్తం దాదాపుగా 25 మంది పైన ఉన్నారు. అంతకుముందు వాట్సాప్ ద్వారా దైవవాక్యములను పంపినట్లు చేసేవారు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వాక్య పాఠాలు చెప్పిస్తున్నారు. ఎనిమిదవదిగా వీటన్నిటినీ మించి క్రీస్తు దేవుడు కరోనా రోజులలో, లాక్డౌన్లో కూడా నేనున్నాను పద, నీ ద్వారా స్వస్థతలు ఇస్తాను అని 2019 నవంబర్ నెల నుండి 2021 సంవత్సరం వరకు మా తాడేపల్లిగూడెం పట్టణం మరియు పరిసర గ్రామాలు అన్నీ ప్రతి వీధి తన వెంట నన్ను నడిపించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో కూడా ఇంటింటికి, అనగా రెడ్ జోన్ అని ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి ఇంటికి నన్ను తన వెంట నడిపించారు. ప్రతిరోజు ఇళ్లకు కట్టిన రెడ్ జోన్ ఫ్లెక్సీలు విప్పేంత వరకు. ఇవే కాక ప్రత్యేకంగా దర్శనాలు మరియు కళల ద్వారా జరగబోయే సంఘటనలు తెలియజేయటం యేసుక్రీస్తు దేవుని ప్రత్యేకత. అలా మన దేవుడు చూపించిన కళలో కళలు కార్యరూపం దాల్చాయి. ఇవన్నీ అతి సామాన్యుల కన్నా సామాన్యుడనైన నాకు తన శక్తి ద్వారా చేయిస్తున్నారంటే ఆ దివ్య సప్రసాదనాథుడు యేసుక్రీస్తు దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడో మీరే గ్రహించండి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది మామూలు విషయమా? మీరే చెప్పండి. ఇంకా నాలోకి వెంచేసి వస్తున్న దివ్యసప్రసాదనాథుడు చేస్తున్నటువంటి అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరి ఇది కాదా నిజమైన రుజువు? యేసుక్రీస్తు దేవుడు నిజంగానే దివ్యసప్రసాద రూపంలో వేంచేసి ఉన్నారు అన్నట్టుకు నిదర్శనం. కావున గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు ఇంకా వాక్య రూపంలోనే ఉన్నారు అని చెప్పారంటే దయచేసి ఆలకించండి. దివ్యసప్రసాదనాథుడు వాక్య రూపంలో, తను మానవ రూపంలో ఎత్తకముందు ఉన్నారు. కానీ ఇప్పుడు మానవ రూపంలో ఎత్తిన తరువాత ఈ ఆధునిక కాలంలో దివ్యసప్రసాద రూపంలో ఉన్నారు అని చెప్పగలను కరాఖండిగా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి విశ్వసించండి. ప్రతి క్రైస్తవుడు మరియు ప్రతి క్రైస్తవేతరులు నిజమైన దేవుడు యేసుక్రీస్తేనని, రక్షణార్థమై అహర్నిశలు దివ్యసప్రసాద రూపంలో రోమన్ కథోలిక దేవాలయాల్లో దివ్యమందసంలో ఉంటున్నారని గ్రహించండి, ఆరాధించండి, స్తుతించండి. వారు నిరంతరము మనందరితోటి ఉందురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ముగింపుగా మన దివ్యసప్రసాదనాథునికి మన విన్నపాలని విన్నవించుకుందాం. తండ్రి అయిన యెహోవా, కరుణారూపుడా, దివ్యసప్రసాద రూపుడా, నిరంతరము మీరు మోక్షరాజ్యంలో కొలువై ఉండటమే కాక పాపులమైన మమ్ములను మీ సన్నిధికి రప్పించుకోవటానికి మీ కుమారుడైన క్రీస్తు దేవుని
దివ్యప్రసాద రూపంలో దేవాలయాల్లో దివ్య మందసంలో కొలువై ఉంటూ దివ్య పూజ బలి జరుగుతున్న ప్రతి సమయంలో దివ్య అప్పరూపంలో వేంచేసి వస్తూ రూపాంతరం చెందుతూ పాపమైన మా హృదయంలోనికి వేంచేసి వస్తున్న దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత కలుగునుగాక ప్రభు. తండ్రి యెహోవాదేవా, ఈ యొక్క గొప్ప సత్యాన్ని అవివేకులమైనటువంటి మేమందరం గుర్తించి పవిత్ర దేవాలయములకు వేంచేసి వచ్చి మీ ముందు మోకరిల్లి వినయంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధించుకుంటూ మా హృదయంలోనికి స్వీకరిస్తూ మా జీవితాలని ధన్యం చేసుకుంటూ ప్రభువా, మా యొక్క అవసరములన్నీ మీ పాద సన్నిధిలో ఉంచుతూ మాకు మీరు నిరంతరము తోడై ఉన్నారనే సత్యాన్ని గ్రహించి మా జీవితాలని నీతియుక్తంగా క్రమబద్ధీకరించుకునే భాగ్యాన్ని మీకు ఇష్టమైన రూపంలో మమ్మల్ని తీర్చిదిద్దుకొనమని మా నాథును మీ కుమారుడైన దివ్యప్రసాద రూపుడైన యేసుక్రీస్తు దివ్యనామమున పాద సన్నిధికి విన్నవించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.